హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ హైబ్రిడైజేషన్. మనం లాస్ట్ క్లాస్లో వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి డిస్కస్ చేసుకున్నాం. వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు BeCl2 దగ్గర మనకి కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ స్టార్ట్ అయింది. ఒకసారి మనం BeCl2 ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ BeCl2 బెరిలియం కాన్ఫిగరేషన్ 1s2 2s2, chlorine configuration 3s2 3p5. సో అక్కడ బెరిలియంకి వచ్చేటప్పటికి 1s2 2s2. సో బెరిలియం దగ్గర ఎటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోయినా కూడా బెరిలియం అనేది 2 క్లోరిన్స్తో బాండ్ ఫామ్ చేస్తుందని చెప్పాం. బెరిలియం అనేది 2 క్లోరిన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది అండ్ బాండ్ యాంగిల్ కూడా వచ్చి 180 degrees ఉందని చెప్పాం. సో ఎలా బాండ్ ఫామ్ చేస్తుంది అంటే ఈ 2sలోంచి ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయ్యి 2pలోకి వచ్చింది. 2px 2py 2pz. p ఆర్బిటాల్స్ అన్ని మొత్తం 3 కదా. సో s ఆర్బిటల్ ఒకటే ఉంటుంది, p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఎగ్జైట్ అయితే మనకు అప్పుడు ఏమైంది, 2sలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ బెరిలియంలో అప్పుడు ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఒకటి ఇదేంటిది 3px 3py 3pz కదా. ఒక్క ఎలక్ట్రాన్ వచ్చి ఒక క్లోరిన్లో ఉన్న 3pzతో రియాక్ట్ అయ్యి బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి ఇంకొక క్లోరిన్ దగ్గర ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ విధంగా బెరిలియం మనకి 2 బాండ్లు ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి బాండ్ యాంగిల్ 180 degrees ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి 2s అంటే 2s ఒకటి 2p ఒకటి ఉంది. సో మనకి ఫార్మ్ అయిన బాండ్ ఏంటి, 2s 3p అండ్ 2p 3p. అదే కదా. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ క్లోరిన్లో ఎందులో ఉంది, 3pలో ఉంది. మనకి ఎస్లోంచి ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 3pతో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో కంబైన్ అయింది అండ్ 2pలో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 3pలో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో కంబైన్ అయ్యి 2 BeCl బాండ్స్ని ఫామ్ చేసింది. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ బాండ్ స్ట్రెంగ్స్ అనేవి డిఫరెంట్. ఈ బాండ్ స్ట్రెంగ్స్ అనేది ఇక్కడే మనకి హైబ్రిడైజేషన్ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడే బర్త్ ఆఫ్ హైబ్రిడైజేషన్ హ్యాస్ స్టార్టెడ్. ఎందుకనంటే వాటికి సిమిలర్ స్ట్రెంగ్స్ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అంటే ద ఇంటర్ మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదొక బ్లూ కలర్ తీసుకున్నాను, ఒక బ్లూ కలర్ బాల్ తీసుకున్నాను, ఇంకొకటి రెడ్ కలర్ బాల్ తీసుకున్నాను, సో ఇంకొకటి వైలెట్ కలర్ బాల్ తీసుకున్నాను. అయితే ఇవి అటామిక్ ఆర్బిటాల్స్ అనుకున్నాం. ఇవి కంబైన్ అయ్యి మనకి న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అయితే ఈ న్యూ ఆర్బిటాల్స్లో ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఈ న్యూ ఆర్బిటాల్స్లో ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఈ రెడ్ ఉంటుంది, వైలెట్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. ఓకేనా? సో అర్థమైందా? అంటే అటామిక్ ఆర్బిటాల్స్ 3 డిఫరెంట్ షేప్స్ ఉన్నవి, ఎనర్జీ ఉన్నవి తీసుకున్నా కూడా మనం వాటిని మిక్స్ చేసి మనకి అన్నే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని తెప్పిస్తాం. వాటికి సేమ్ షేప్ అండ్ సేమ్ ఎనర్జీ. చూడండి, దీనికి ఎంతో కొంత ఎనర్జీ ఉండొచ్చు, దీనికి ఎంతో కొంత ఎనర్జీ ఉండొచ్చు, దీనికి ఎంతో కొంత ఎనర్జీ ఉండొచ్చు. ఆ రెండు వేరు అయి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడైతే వీటిని హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ చేస్తున్నానో నాకు వచ్చిన హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి ఎప్పుడు కూడా సేమ్ ఎనర్జీ, సేమ్ షేప్ ఉంటుంది. కాకపోతే ఓరియంటేషన్ ఓరియంటేషన్ అంటే ఏమని చెప్పాలి, సో అంటే అవి ఎగ్జిస్ట్ అయ్యే విధానం కూడా రిపల్షన్స్ తక్కువగా ఉన్న వేలో అవి ఎగ్జిస్ట్ అవుతాయి ఆ ఆర్బిటాల్స్ అనేవి.
సో ఇది అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి మనకి న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫార్మ్ అయ్యే ప్రాసెస్నే హైబ్రిడైజేషన్ అంటాం. అయితే ఇక్కడ ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకున్నానో, నేను 3 అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుంటే నాకు 3 హైబ్రిడ్ ఆర్బిటాల్సే వస్తాయి. సో నేను రకరకాల ఎనర్జీ షేపు ఉన్న ఆర్బిటాల్స్ని కంబైన్ చేసి నాకు అన్నే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని తెప్పించాను. వాటికి కూడా సిమిలర్ షేప్ అండ్ ఎనర్జీ ఉంటే ఈ ప్రాసెస్ని మనం హైబ్రిడైజేషన్ అంటాం. హైబ్రిడైజేషన్ అర్థమైంది కదా. సో ఇది హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. అయితే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో అన్ని హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంటాయి. అసలు హైబ్రిడ్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఏదైనా ఒక పింక్ కలర్ రోజ్ ఉంది, వైట్ కలర్ రోజ్ ఉంది అనుకోండి. ఈ హైబ్రిడ్ అంటే ఏంటి? ఈ రెండింటిని కలిపి మనం ఒకే రోజ్ తెప్పిస్తామన్నమాట. ఆ రోజులో పింక్ కలరు ఉంటుంది, వైట్ కలరు ఉంటుంది. దట్ ఈస్ హైబ్రిడ్ వన్. ఓకేనా? ఇది ప్రాసెస్ కూడా అంతే. మనకి ఈ BeCl2లో S ఆర్బిటాల్కి ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది, P ఆర్బిటాల్కి ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ ఫార్మ్ అయ్యే 2sకి 3p ఆర్బిటాల్ బాండ్ ఎనర్జీ ఒకలా ఉంటుంది, అంటే బాండ్ స్ట్రెంగ్త్ ఒకలా ఉంటుంది. ఈ 3pకి 2pకి మధ్య ఫార్మ్ అయ్యే బాండ్ స్ట్రెంగ్త్ ఒకలా ఉంటుంది. ఇలా కాకుండా ఈ ఆర్బిటాల్స్ని మిక్స్ చేసామనుకోండి, అప్పుడు ఆ ప్రాసెస్నే మనం హైబ్రిడైజేషన్ అంటాం. ఎందుకు మిక్స్ చేస్తున్నాం? ఆ వచ్చే ఆర్బిటాల్స్ అనేవి సిమిలర్ ఎనర్జీగా ఉండాలి. ఆ ఎనర్జీ అప్పుడు ఆ ఆర్బిటాల్స్ అనేవి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో ఫామ్ అవ్వాలి. సో ఇది కాన్సెప్ట్ అనమాట. ఓన్లీ సిగ్మా బాండ్సే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి, నాట్ పై బాండ్స్. ఓకే, సో అది కాన్సెప్ట్. నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఇంకొకసారి డెఫినేషన్ చూద్దాం. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ విత్ డిఫరెంట్ ఎనర్జీస్. చూడండి, మళ్ళీ ఇదే చూపిస్తున్నాను మీకు, డయాగ్రామ్ చూపిస్తే ఈజీగా ఉంటుందని. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ with different energies, shapes to form new hybrid orbitals with the same shape, equal energy and orientation, such that there is minimum repulsion between these hybrid orbitals. అంటే ఆర్బిటాల్స్ మధ్యలో రిపల్షన్స్ ఎక్కడ ఉంటాయో లోన్ పేర్ ఉంటే రిపల్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్ వెస్పర్ థియరీలో. సో ఆ లోన్ పేర్స్ ఎలా ఉంటాయి ఆ యాటమ్ మీద అంటే మినిమం రిపల్షన్స్ ఉండేటట్టు వీటి మధ్య వాటిని అరేంజ్ చేస్తామన్నమాట. సో ఆ కాన్సెప్ట్నే హైబ్రిడైజేషన్ అంటాం. ఇందులో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ BeCl2. సో ఇక్కడ బెరిలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2. ఇది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తే ఏమవుతుంది? 2s1 2p1. ఇప్పుడు 3 టైమ్స్ రాశాను కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2px1 2s1. నెక్స్ట్ క్లోరిన్ 3s2 3p5. ఓకే, సో 3s2 3p5. అయితే ఈ బెరిలియం దగ్గర 2 రకాల అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఈ sp కంబైన్ అయ్యి s1s 1p కంబైన్ అయ్యి undergoes hybridization. 1s and 1p undergoes hybridization to form 2sp hybrid orbitals. ఇవి అటామిక్ ఆర్బిటల్స్. హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయితే ఏమైంది? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. నేను ఎస్ కలిపాను, పి కలిపాను, ఒక ఎస్ ఒక పి, నాకు 2 రావాలి. ఆ 2 కూడా ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకేనా? ఒక ఎస్ ఒక పి. సో ఇది అంటే ఇప్పుడు ఏమవుతుంది? బెరిలియం దగ్గర క్లోరిన్తో బాండ్ ఫామ్ చేస్తుందని చెప్పాను కదా. సో బెరిలియం అయితే ఈ బాండ్ ఏంటి? బెరిలియం దగ్గర ఏ ఆర్బిటాల్స్ ఉన్నాయి? sp ఆర్బిటాల్స్ ఉన్నాయి. బెరిలియం దగ్గర ఏమున్నాయి? sp ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఆ 2 sp ఆర్బిటాల్స్ క్లోరిన్లో ఉన్న p ఆర్బిటాల్తో కంబైన్ అయ్యి sp ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంటే ఇది సిగ్మా spp ఇలా రాసామంట. అంటే సిగ్మా బాండ్ దేనికి మధ్య ఫామ్ అయింది అంటే ఏ ఆర్బిటాల్స్ మధ్య ఫామ్ అయింది? sp ఆర్బిటాల్కి p ఆర్బిటాల్కి. ఇక్కడ కూడా సిగ్మా spp. ఓకే, సో ఇది BeCl2.
నెక్స్ట్ వచ్చేటప్పటికి BF3. బోరాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? బోరాన్ 1s2 2s2 2p1, 1s2 2s2 2p1. అయితే మనకి ఇక్కడ ఒకటే ఒక p ఎలక్ట్రాన్ ఉంది, p ఆర్బిటాల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమైంది, మనకి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఒకటి ఎస్లో ఉంటుంది, 2 పీలో ఉంటాయి, px py, ఇది 2s. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2s 2p ఇవి కంబైన్ అయ్యి మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. సో 2s మళ్ళీ s ప్లస్ 2p ఎలక్ట్రాన్స్ కదా కంబైన్ అయ్యి 1s 2p అంటే ఎన్ని టోటల్? 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. 3sp2 ఇవి తెలియాలి మనకి. ఎస్ ఒకటే కంబైన్ చేసాం, ఒక ఎస్ 2p ఎందుకంటున్నాం? 2p ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, ఇదొక ఆర్బిటాల్, ఇదొక ఆర్బిటాల్స్, 2 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా. సో అందుకే 2p అని రాశాను. మనకి ఎన్ని ఆర్బిటాల్స్ వచ్చాయి బయటికి? ఈ 2 మిక్స్ అయిపోయి sp2, ఎస్ ఇది సూపర్ స్క్రిప్ట్గా వెళ్ళిపోతుంది, s1p2. ఓకేనా? సో sp2 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో ఇప్పుడు ఈ 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ బోరాన్ చుట్టూ ఫామ్ చేస్తున్నాయి. ఫ్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 2s2 2p5 డైరెక్ట్గా రాసిన 2s2 2p5 అంటే 2s2 2p5 1 2. ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాను ఈ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో కంబైన్ అయ్యి, అంటే అందుకే 3 ఫ్లోరిన్లు ఉన్నాయిగా. సో 3 ఫ్లోరిన్లో ఉన్న 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ బోరాన్తో కంబైన్ అయ్యి మనకి సిగ్మా ఏ బాండ్ చూడండి, sp2p బాండ్, sp2p, ఇది కూడా sp2p, ఇది కూడా సిగ్మా sp2p. ఇలా 3 sp2p కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో ఇది BF3కి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి అమోనియా. నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p3. సో 1s2 2s2 2p3, px py pz 2s 1s. ఓకేనా? సో నైట్రోజన్ దగ్గర 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s1 అంటే 1s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. నైట్రోజన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఈ 2s p కలిపి మనకి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి? 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అప్పుడు నైట్రోజన్ దగ్గర ఎన్ని sp3 ఆర్బిటాల్స్ ఉంటాయి? 4sp3 ఆర్బిటాల్స్. 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక sp3 ఆర్బిటాల్ 1sp3 ఆర్బిటాల్లో లోన్ పెయిర్ ఉంటుంది. ఒక sp3 ఆర్బిటాల్లో లోన్ పెయిర్ ఉంటుంది. సో ఇంకా 3 sp3 ఆర్బిటాల్స్ హైడ్రోజన్తో కంబైన్ అయ్యి మనకి 3NH బాండ్స్ని ఇస్తాయి. అంటే నైట్రోజన్ sp3 బాండ్స్తో sp3 ఇది సిగ్మా sp3s, సిగ్మా sp3s. హైడ్రోజన్లో ఏ ఆర్బిటాల్? 1s ఆర్బిటాల్ కదా. సో sp3s. ఈ ఆర్బిటాల్ ఈ లోన్ పేర్ ఎందులో ఉంటుంది? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్లో లోన్ పేర్ ఉంటుంది.
ఓకేనా. సో మామూలుగా బాండ్ యాంగిల్ అన్నది ఈ విధంగా చూసుకుంటే NH3లో చూసుకుంటే 90 degrees ఉండాలి. కానీ మనకి ఇక్కడ లోన్ పెయిర్ ఉండి దాని రిపల్షన్ అంటే 109 degrees. 4 ఉంటే ఏంటి, ఒక బాండ్ పెయిర్, ఒక లోన్ పెయిర్, 3 బాండ్ పెయిర్ ఉంటే 4 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటే మనకి 109 degrees 28 minutes బాండ్ యాంగిల్. కానీ ఈ లోన్ పెయిర్ ఉండడం వల్ల ఈ లోన్ పెయిర్కి బాండ్ పెయిర్కి రిపల్షన్స్ తగ్గించడం కోసం ఎలా అడ్జస్ట్ అయి ఉంటుంది ఈ అమోనియా అంటే, బాండ్ యాంగిల్ తగ్గించుకుని లోన్ పెయిర్కి ఎక్కువ స్పేస్ ఇచ్చేసి బాండ్ పెయిర్స్ దగ్గరకు జరిగిపోతాయి అన్నమాట. అలా జరిగిపోవడం వల్ల బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అయిపోయి 107 degrees 48 minutesకి బాండ్ యాంగిల్ పడిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ H2O మాలిక్యూల్. H2O మాలిక్యూల్ ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p4, 1s2 2s2 2p4 1 2 3 4. ఓకేనా. యాక్చువల్గా ఇలా రాయకూడదు, అన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ రాసి అప్పుడు పెయిరప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ హైడ్రోజన్ 1s1, హైడ్రోజన్ 1s1. సో ఇక్కడ ఏమైంది, 1s 2s 2px 2py 2pz. ఇప్పుడు ఇవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి S3p ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సేమ్ నైట్రోజన్కి వాటర్ మాలిక్యూల్కి, అమోనియాకి వాటర్ మాలిక్యూల్కి ఒకటే బాండ్ హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక లోన్ పేర్ ఉంటే ఆక్సిజన్ దగ్గరకు వచ్చేటప్పటికి 2 లోన్ పేర్స్ ఉంటాయి. 2 లోన్ పేర్స్ ఉంటాయి. సో ఇవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేసాయి, 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో లోన్ పేర్స్ ఉంటాయి. అంటే 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో లోన్ పేర్ ఉంటాయి. ఇంకా ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏం చేస్తుంది, ఒక హైడ్రోజన్తో కంబైన్ అయ్యి, హైడ్రోజన్ అంటే 1s కదా, 1sతో కంబైన్ అయ్యి మనకి ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకొక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇంకొక హైడ్రోజన్లో ఉన్న 1s, హైడ్రోజన్లో 1s ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్తో కంబైన్ అయ్యి sp3s ఆర్బిటాల్ ఫామ్, sp3s బాండ్ ఫామ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 2 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో ఆ బాండ్ ఏంటి, sp3s. ఓకేనా. sp3 హైబ్రిడైజేషన్, ఆక్సిజన్ హైబ్రిడైజేషన్ sp3s, హైడ్రోజన్ ఆర్బిటాల్లో 1s కాబట్టి sp3s అంటాం ఆ బాండ్ని. సో sp3s, సిగ్మా sp3s. సో ఇక్కడ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమో 2 sp3 ఆర్బిటాల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఉంటాయి. ఇది హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 సెట్స్ ఆఫ్ లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా 4 ఉంటే బాండ్ యాంగిల్ ఎంత ఉండాలని చెప్పాను, 109 degrees 28 minutes. సో ఇక్కడ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సెట్స్ ఉన్నాయి, అంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బాండ్ యాంగిల్ ఇంకా ఫర్దర్ డిక్రీజ్ అయిపోతుంది. ఇది ఒక లోన్ పేర్ ఉంటేనే 107 degrees డిక్రీజ్ అయింది. సో 2 లోన్ పేర్లు ఉండడం వల్ల 104 degrees 31 minutesకి ఇంకా డిక్రీజ్ అయిపోయి, ఎందుకు డిక్రీజ్ అవుతుంది ఇక్కడ అంటే ఈ రిపల్షన్స్, వీటి మధ్య రిపల్షన్స్ అంటే రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్స్ లెడ్స్ టు అన్స్టెబిలిటీ. వీటి మధ్య రిపల్షన్స్ పెరిగిపోతూ ఉంటున్నాయి, అది అన్స్టేబుల్. అందుకే ఈ హైబ్రిడైజేషన్లో బాండ్ యాంగిల్ ఎలా ఉన్నదని అడ్జస్ట్ చేసాం అంటే ఎందుకు తగ్గింది అని చెప్తున్నా. ఇవి మినిమం రిపల్షన్స్ ఉండేటట్టు అడ్జస్ట్ అయ్యాయి ఆ లోన్ పేర్స్, బాండ్ ఆ షేప్ అలా వచ్చిందనమాట. ఓకేనా. సో ఇది బాండ్ యాంగిల్ ఎందుకు డిక్రీజ్ అయిందంటే మినిమం రిపల్షన్స్ ఉండడానికి బాండ్ యాంగిల్ 104 degrees 31 minutesకి డిక్రీజ్ అయింది. ఇది హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 3 types ఆఫ్ బాండ్స్ ఉంటాయి, కాంపౌండ్స్ ఉంటాయి. అది ఫస్ట్ వన్ అయానిక్ కాంపౌండ్. అయానిక్ కాంపౌండ్ ఎగ్జాంపుల్ NaCl.
ఎందుకు అయానిక్ కాంపౌండ్ అన్నా, ఇది అయాన్స్గా విడిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోవలెంట్ కాంపౌండ్స్. కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఏంటి? Cl2, H2 ఇవన్నీ. సో వీటి మధ్య స్ట్రాంగ్ ఇంట్రాక్షన్స్ ఉండడం వల్ల ఇవి సాలిడ్స్గా ఉంటాయి రూమ్ టెంపరేచర్లో. NaCl అంటే ఏంటి? సాల్టే కదా, అది సాలిడే కదా. సో ఎందుకు? వీటి మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల ఇవి రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే మన జనరల్ రూమ్ టెంపరేచర్లో సాలిడ్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి. వాటి తాలూకా మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఓకేనా? సో కోవలెంట్ కాంపౌండ్స్ ఏంటి అని అంటే వీటి మధ్య వీక్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి. సో వీటి మధ్య ఇంట్రాక్షన్స్ ఏంటి? వీక్ ఇంట్రాక్షన్స్. అందువల్ల వీటి బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ లో. అందుకే ఇవి లిక్విడ్స్ గాను గ్యాసెస్ గాను ఎగ్జిస్ట్ అవుతాయి రూమ్ టెంపరేచర్లో. ఓకేనా? సో హైడ్రోజన్ ఏంటి? గ్యాసే కదా, క్లోరిన్ గ్యాసే కదా. వాటి మధ్య వీక్ ఇంట్రాక్షన్స్ ఉండడం వల్ల అవి గ్యాసెస్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ రెండిటి మధ్యన ఇంకొక టైప్ ఆఫ్ కాంపౌండ్ ఉంటుంది. అదేంటి అని అంటే పోలార్ కోవలెంట్ బాండ్. సో పోలార్ కోవలెంట్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపౌండ్ తీసుకున్నాను, AB అనే కాంపౌండ్ తీసుకున్నాను. ఈ AB కాంపౌండ్లో వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఐదర్ ఏకి కానీ బీకి కానీ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒకవైపు ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోవడం వల్ల ఏకి పాజిటివ్ ఛార్జ్, బీకి నెగిటివ్ ఛార్జ్. వేటికి వైపు వెళ్ళిపోతున్నాయి ఎలక్ట్రాన్స్? బీ వైపు వెళ్ళిపోతున్నాయి. అందుకే బీకి నెగిటివ్ ఛార్జ్. అది కంప్లీట్గా షిఫ్ట్ అయిపోవన్నమాట. పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, పార్షియల్ నెగిటివ్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి. కంప్లీట్గా షిఫ్ట్ అయిపోలేదు, ఎందుకంటే ఇది కూడా కోవలెంట్ కాంపౌండ్, వీక్ బాండ్ కాబట్టి కంప్లీట్గా షిఫ్ట్ అవ్వలేదు. పార్షియల్ ఛార్జెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇలాంటి వాటిని మనం పోలార్ మాలిక్యూల్స్ అంటాం. అండ్ ఈ బాండ్ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. దీన్నే పార్షియల్ అయానిక్, పార్షియల్ కోవలెంట్ బాండ్. అంటే ఆ బాండ్కి అయానిక్ క్యారెక్టర్ ఉంటుంది, కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో అదే ఇక్కడ చెప్తాను అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి పోలార్ కాంపౌండ్స్ లైక్ HCl possess melting point, boiling point solubility between those of ionic compounds and covalent compounds. Ionic compounds అంటే ఏంటి? NaCl. కోవలెంట్ కాంపౌండ్ అంటే H2Cl2. పోలార్ కాంపౌండ్స్ అంటే HCl. ఈ హెచ్సిఎల్లో దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది? క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. చెప్పాము కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్, రైట్ సైడ్ ఉన్నవన్నీ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్స్. సో దీనివైపు ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోవడం వల్ల పార్షియల్ ఛార్జెస్ డెవలప్ అయ్యి హెచ్కి డెల్టా ప్లస్, సిఎల్కి డెల్టా మైనస్. డెల్టా అంటే పార్షియల్ ఛార్జ్ అనమాట, కంప్లీట్గా షిఫ్ట్ అయిపోదు ఆ బాండ్. సో అది వాటికి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అయానిక్ కాంపౌండ్స్కి, కోవలెంట్ కాంపౌండ్స్కి మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటే మనం చెప్పాం, వాటి మధ్య ఉన్న బాండ్ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. Next, ionic compounds are solids having high melting point, boiling point due to strong electrostatic force of attractions. And covalent compounds are gases, liquids at room temperature due to weak interactions. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. అంటే వాటర్ ఉందనుకోండి, వాటర్ H2O H ప్లస్గా OH మైనస్గా విడిపోతుంది. అలాగే NaCl ఉందనుకోండి, Na ప్లస్ Cl మైనస్. సో ఇలా విడిపోయినవన్నీ ఒక దాంట్లో ఒకటి సొల్యూబుల్ అవుతాయి అనమాట. అంటే ఒక దాంట్లో ఒకటి డిజాల్వ్ అవుతుంది. NaCl వాటర్లో కలిసిపోతుంది కదా, NaCl డిజాల్వ్స్ ఇన్ వాటర్. అలాగే అందుకే మనం లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. అంటే NaCl పోలార్, అది ఎందులో డిజాల్వ్ అవుతుంది? పోలార్ కాంపౌండ్లో డిజాల్వ్ అవుతుంది. సో పోలార్లోనే డిజాల్వ్ అవుతుంది. నాన్ పోలార్ కాంపౌండ్స్లోనే డిజాల్వ్ అవుతుంది. సో కోవలెంట్ కాంపౌండ్స్ అన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. కోవలెంట్ బాండ్స్ అన్నీ కూడా వీక్ అని చెప్తాం కదా, అవి నాన్ పోలార్ కాంపౌండ్స్లో డిజాల్వ్ అవుతాయి. సో ఇది హైబ్రిడైజేషన్ అండ్
అయానిక్ కాంపౌండ్స్, కోవలెంట్ కాంపౌండ్స్ అండ్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ గురించి క్లాస్.